ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా దురుసు ప్రవర్తన రోజు రోజుకి మితిమీరిపోతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ తొలి 2 మ్యాచ్ల్లో తన జట్టును గెలిపించుకోలేకపోయిన పాండ్యా తన ఓవర్ యాక్షన్ కారణంగా సొంత అభిమానులకు కూడా బద్ధశత్రువుగా మారిపోయాడు. గుజరాత్తో జరిగిన తొలి మ్యాచ్లో తనకంటే చాలా సీనియర్ అయిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన హార్దిక్ తాజాగా సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ అనంతరం తన జట్టు బౌలింగ్ కోచ్, పేస్ బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగా పట్ల కూడా అంతే అగౌరవంగా ప్రవర్తించారు. రోహిత్ శర్మను ఫీల్డింగ్ సమయంలో బౌండరీ లైన్ వద్ద అటు ఇటు తిప్పడాన్ని ఎంఐ, రోహిత్ ఫ్యాన్స్ తప్పుపట్టారు. సన్ రైజర్స్ చేతిలో ఓటమి అనంతరం బృంద సభ్యులతో కరచలనం చేస్తుండగా హార్దిక్ మలింగాను అయిష్టంగా తోసినంత పని చేశాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ విషయంలో ఇప్పటికే సొంత అభిమానుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న హార్దిక్ తన ప్రవర్తన కారణంగా మరిన్ని చిక్కులు తెచ్చుకునేలా ఉన్నాడు. హార్దిక్ సీనియర్ల పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తాడని ఇదివరకే చాలా సందర్భాల్లో నిరూపితమైనప్పటికీ ఎంఐ యాజమాన్యం అండదండలుండటంతో అతని ఆటలు సాగుతున్నాయి. సన్ రైజర్స్ తో మ్యాచ్ అనంతరం మలింగాను అవమానించిన సందర్భానికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. హార్దిక్ పై ఇప్పటికే కారాలు మిరియాలు నూరుతున్న రోహిత్ అభిమానులు ఈ వీడియోను చూసి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. హార్దిక్ ను వెంటనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. హార్దిక్ కు జట్టులో సహచర ఆటగాళ్లతో సఖ్యత లేదన్న విషయాలను హైలైట్ చేస్తున్నారు. ప్రస్తుత జట్టులో హార్దిక్, ఇషాన్ కిషన్ ఒకవైపు, మిగతా ఆటగాళ్లంతా మరోవైపు ఉన్నారని అంటున్నారు. ఈ విషయాన్ని దైనిక్ జాగరణ అనే వెబ్సైట్ కూడా వెల్లడించింది. కాగా సన్ రైజర్స్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ సీజన్ లో ముంబైకు ఇది వరుసగా 2వ ఓటమి.